అది చెప్పండి సార్. అది కొంచెం ఇది ఓకేనా ఇక్కడ 2019 జనరల్ ఎలక్షన్స్ నెల్లూరు జిల్లా ఇప్పుడు బై అండ్ లార్జ్ ప్రశాంతంగా జరిగింది 11వ తారీఖు. ఆ తర్వాత మన టౌన్లో బాలాజీనగర్ పిఎస్ పరిధిలో మనకి 14వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ TNSF అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు అనే అతని పైన, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విభాగం ఇది, ఆ స్టూడెంట్ లీడర్ పైన కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగింది. దాడి చేసి హెడ్ ఇంజరీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఉంది మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మనకు అదే రోజు ఆ జరిగిన ప్రదేశంలో ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ ఉన్నారో అతను కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మనకి సీసీ కెమెరా ఫుటేజెస్ అలా కొన్ని చూస్తే ఆ వెహికల్ కూడా ఐడెంటిఫై అయింది. అది మొత్తం మనం చేజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు 16వ తారీఖు వాళ్ళందరూ కూడా ఈ కాకటూరు విలేజ్ దగ్గరికి వస్తున్నారనే ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా 7 మంది వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా విచారిస్తే వీళ్ళలో ఒక 4 వ్యక్తులు మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారి అనుచరులు కానీ లేకుంటే అదే పార్టీలో పనిచేసే వ్యక్తులుగా గుర్తించుకోవడం జరిగింది. వీళ్ళని విచారించడంగా వీళ్ళందరూ కూడా ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా ఏదైతే TNSF అధ్యక్షుడు కోటమిరెడ్డి శ్రీధర్ రూరల్ ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో వీళ్ళు ఆయన పైన ప్రతిచర్యగా ఈ దాడి చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళందరూ కూడా ఈ 7 మంది గుంపుగా ఏర్పడి తిరుమల నాయుడు అతన్ని తీవ్రంగా కొట్టి చంపాలనే ఉద్దేశంతో వీళ్ళకి రాడ్లు కర్రలు సేకరించి అతనిపైన దాడి చేయడం జరిగింది. వీళ్ళు అదే దాడి చేసి మనకి జిల్లా నుంచి పారిపోవాలని ప్రయత్నించి 2 రోజులు బయట ఉండి మళ్ళీ ఈరోజు మన A1 ముద్దాయి అయిన రామరాజు వాళ్ళ ఊరికి వచ్చి అక్కడ వాళ్ళు ఏదో మాట్లాడుతూ వేరే వాళ్ళతో మాట్లాడాలనే ఉద్దేశంతో వచ్చారు. అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మనం వీళ్ళని విచారించగా వీళ్ళందరూ కూడా పై చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం, అవమానపరచడం పబ్లిక్లో, సో దానికి ప్రతీకారంగా వీళ్ళు చేశారని చెప్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి మనం కొన్ని వివరాలు సేకరించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో దీని వెనక ఎవరున్నారు, ఎవరు చేయించారు అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనకు వస్తుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీకు మరీ కూడా ఇంకోసారి వివరాలు తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో మన పోలీసు వారు దాడి జరిగిన 48 అవర్స్లో ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.